మొత్తానికి భారత్ మీద పాకిస్తాన్ విజయం సాధించింది అని ఆ దేశ ప్రధాని వాళ్ళకి చెప్పడం జరిగింది. దీనితో అక్కడున్న జనాలు రోడ్ల మీదకి వచ్చే విపరీతమైన సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ చెత్తల కొడుకులకి ఏమైనా సిగ్గు శరం ఏమైనా ఉందా? అసలు ఏం తింటున్నారా మీరు? అసలు కడుపుకి అన్నం తింటున్నారా లేదంటే రక్తం తాగుతున్నారా? కాల్పులు నిలిపివేత కావాలని చెప్పి ఆ దేశాన్ని దగ్గరికి, అదేవిధంగా ట్రంప్ దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకున్నారే కదరా, ఈ ఇండియా నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పి. ఇంతకు దిగజారి కూడా ఎలా గెలిచామని అనుకుంటున్నారు అసలు మీరు? నాకైతే అర్థమవట్లేదు. దానికి బుద్ధి లేక మేము ఒప్పుకోవడం, ఈ నా కొడుకులు మళ్ళీ ఆ శ్రీనగర్ మీద డ్రోన్ అటాక్ స్టార్ట్ చేయడం చేశారు. ఈ దాడిలో ఒక బిఎస్ఎఫ్ జవాన్ కూడా ప్రాణాలు త్యాగాలు చేయాల్సి వచ్చింది. అయితే ఎప్పుడైతే ఈ సీజ్ ఫైర్ అని చెప్పారో దేశం మొత్తం చాలా నిరుత్సాహపడిపోయింది. ఎంతో మంది సోషల్ మీడియా ద్వారా ఈ నిరుత్సాహాన్ని 7 లక్షల ట్వీట్లతో చేయడం జరిగింది. మోడీ హేటర్స్ కి అయితే కంటెంట్ బాగా దొరికినట్టు అయింది. అదే విధంగా టీవీ ఛానల్స్ కి డిబేట్లు పిలిపించుకోవడానికి, వాళ్ళ టీఆర్పీ పెంచుకోవడానికి ఇదే మంచి అవకాశంలా కూడా అయింది. అయితే ఈ పాకిగాళ్ళ గురించి మనకు తెలిసిందే కదా, ఎప్పుడు మాట మీద నిలబడరు, అదేవిధంగా కుక్కతాకు ఎప్పుడు వంకర అన్నట్టే ఉంటుంది వీళ్ళ పరిస్థితి. 3 గంటల కంటే ఎక్కువ వీళ్ళకి ఆగలేదు. దీంతో అటాక్ చేయడం జరిగింది. దానికి ఎప్పటిలాగే ఇండియా కూడా కౌంటర్ అటాక్ ఇవ్వడం కూడా జరిగింది. నిజానికి ఈ సీజ్ ఫైర్ కి మోడీ ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే ఉగ్రవాదుల్ని, ఉగ్రవాద స్థావరాలను ఇచ్చేయమని చెప్పేసి డిమాండ్ చేద్దామని 12వ తారీఖు జరిగే సమావేశంలో మాట్లాడదాం అనుకున్నారు. కానీ వీళ్ళ బుద్ధి ఇప్పుడు వంకరదే కదా. అనుకోకుండా ఏంటంటే 3 గంటల్లోనే ఈ విధంగా కాల్పులు చేయడం అనేది స్టార్ట్ చేశారు. అయితే ఒకటి, వాళ్ళు ఒప్పుకోపోయిండే గనక మనోళ్ళు ఏదో విధంగా పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పాలని కూడా అనుకున్నారు. కానీ ఈ విధంగా జరిగింది. అయితే ఒక్కటి మాత్రం నిజం, సింహం 4 అడుగులు వెనక్కి వేసిందంటే పంజాబ్ విసరడానికి. సింహానికి గాయమైంది. గాయపడిన సింహం పంజాబ్ విసరితే ఎలా ఉంటుందనేది మీరు ఈ రోజు నుంచి చూడడం స్టార్ట్ చేస్తారు. పాకిస్తాన్, మీ పని అయిపోయింది. వరల్డ్ మ్యాప్ చేంజెస్ కి రెడీ అవ్వండి. ప్రపంచం మొత్తం ఉన్న దేశాలు 195 అయితే ఒక దేశం మైనస్ అయ్యి 194 కొద్ది రోజులు అవబోతుంది. గెట్ రెడీ. ఇంతే వీడియో. నా పేరు బాలకృష్ణ, సైనింగ్ ఆఫ్ కాంటెంట్ స్పీక్స్ అఫీషియల్.